దాదాపు 140 కిలోమీటర్లు 150 కిలోమీటర్ల దూరం సామలకోట నుంచి ఇక్కడికి రావడం జరిగింది. కాబట్టి ఎంతగానో ఇంకా ఎన్నో గ్రామాలు చాలా ఆయన దేవుడు తన కృపచేత ఎంతగానో నన్ను మా టీం అంతటిని ఎంతగానో సిద్ధపరిచి ప్రార్థనాపూర్వకంగా కొన్ని ఆత్మల భారం రక్షణ కొరకై మమ్మల్ని నడిపించాడు. దేవుడికే వందనాలు తెలియపరుచుకుంటున్నాం. మరొక అవకాశం దేవుడు మాకు ఇస్తాడని మేము ఎంతగానో ఆశపడి ప్రార్థిస్తున్నాం. వచ్చిన ప్రతి ఒక్కరికి వందనాలు. మరి ముఖ్యంగా పాస్టర్ గారు ఈయన రండి, ఏం పేరు? ప్రసాద్ గారండి. ఈయన ఈ ఏరియా సంబంధించిన విశ్వాసే, చర్చి విశ్వాసే. ఈ రూట్ మ్యాప్ కల్పించాడు మాకు ఎంతగా. అసలు మాకు తెలియదు, ఇతను కూడా మాకు ఎవరో తెలియదు. దారిలో మేము ఒక ఊర్లో ప్రకటిస్తుంటే మమ్మల్ని వినిపించి మేము కూడా రిక్వెస్ట్ చేసాం, మేము కూడా వస్తానండి అని. పొద్దున్న సాయంత్రం వరకు ఎంతగానో మారుమూల ప్రదేశాలు దేవుడు ఏర్పాటు చేసుకుంటాడు. దేవుడి పని అది, మా పనిగా మేము రావటమే దేవుడి పని. అది దేవుడు ఎంతగానో ఏర్పాటు చేసుకున్నాడు. ప్రసాద్ గారు, మిమ్మల్ని మీ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించిన గాక. మీరు మందిరానికి మానకుండా వెళ్ళాలి. అలాగే తర్వాత సచిన్ గారు, పాస్టర్ గారు, ఆయన రోలుకుంటా పాస్టర్ అయ్య గారు, ఆయన గారు ఎంతగానో మాకు మేము ప్రార్థన చేయగానే శైలేష్ ఫోన్ చేయగానే నేను ఉన్నాను రండి అని మమ్మల్ని ఎంతగానో ప్రోత్సహించి తీసుకొచ్చాడు. ఆయన పరిచయం కూడా దేవుడు బహుగా దీవించిన గాక. కాబట్టి మరి ఒక నెలలో మళ్ళీ ఒకసారి దేవుడు మాకు అవకాశం ఇస్తాడని, మా కోసం మీరందరూ, మా టీం సభ్యులందరి కోసం ప్రార్థన చేస్తారని విజ్ఞాపన తెలియపరుచుకుంటున్నాను. కాబట్టి మా యొక్క చిన్న సువార్త పరిచర్య కోసం మీ అనుదిన ప్రార్థనలో మీరందరూ జ్ఞాపకం చేసుకోండి. ఇంకా చాలామంది సహకరించారు. చాలామంది ఎంత నుంచో అన్నయ్య అయితే అనకాపల్లి నుంచి వచ్చి రావడం జరిగింది, రాజ్కుమార్ అన్నయ్య. అలాగే ఇంకా చాలామంది దూరం నుంచి వచ్చారు. జయరాజ్ గారు, ఇలాగే పెద్దాడ బాలు, పెద్దాల నుంచి వస్తాడు వేకుజామునే. అలాగే ఇలాగే సువార్త పరిచి దేవుని కోసం, మా కోసం కాదండి, దేవుని బాధ్యత, భారం అందరి మీద సువార్త ప్రకటించవలసింది. ఇదేదో మా గొప్ప కోసం కాదు, మా గొప్ప కోసం ఇక్కడ రావడం చూడడానికని కాదు, కానీ భారముతో సువార్త ప్రకటించడానికి నాకు అప్పగించిన పని. నాతో పాటు మా అన్నతో అందరూ సహకరిస్తున్నారు. వీళ్ళందరి కుటుంబాలనే, వీళ్ళ పరిచయలను దేవుడు బహుగా దీవించి ఆస్వాదించిన గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన